జగన్ మీద హత్యా ప్రయత్నం. కానీ అది పాపం ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యమో లేకపోతే జగన్ దురదృష్టవంతుడో తెలియదు, కానీ కోడికత్తి కేసు అయింది. అంతేగాని జగన్ మీద హత్యా ప్రయత్నం కేసు కాలేదు. చంద్రబాబు నాయుడికి మైన్లు పెట్టి చంపేయాలని ప్రయత్నిస్తే అది మైను కేసు అన్నారా? చంద్రబాబు మీద హత్యా ప్రయత్నం కేసు అయింది. అదే జగన్ని చంపడానికి కోడికత్తితో ప్రయత్నిస్తే అది మాత్రం కోడికత్తి కేసు అయింది. ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అనేది దిగజారిపోవడానికి కారణం ఇదే. వెంటనే జగన్ వచ్చి సూట్ కేసులు ఇస్తుంటాడు. కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే ఎంతకాలం ఈ దగా అన్నటువంటి పాయింట్ని మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. ప్రస్తుతం శ్రీను అనేటువంటి వ్యక్తి హత్యా ప్రయత్నం చేశాడా చేయలేదా? తను చేయలేదు అంటున్నాడు. చేశారన్నది అక్కడ సాక్ష్యం. ఎవరి ప్రోద్బలంతో అన్నది తేల్చమని జగను, ఎవరి ప్రోద్బలం లేదని చెప్తున్నది అతను. కానీ పత్రికలు ఏం రాసినాయి? జగనే తనను తాను చేయించుకున్నాడు. మరి అది తేల్చాలిగా కోర్టుల్లో. ఇప్పుడు అతని విడుదల కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం అందరూ ప్రయత్నిస్తున్నారు. జగన్ తనని తాను చంపించుకోవడానికి ప్రయత్నించి తద్వారా సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తుంటే అతన్ని కాపాడటానికి, ఆ హత్యా ప్రయత్న కేసు నిందితుడిని కాపాడడానికి జగన్ ప్రయత్నించాలి. కానీ అతన్ని కాపాడటానికి తెలుగుదేశం న్యాయవాదులు లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు పుంకాను కథనాలు రాస్తున్నాయి? జగన్ తన మీద హత్యా ప్రయత్నం చేయించుకున్నాడు కాబట్టి, తను సింపతి తెచ్చుకోవాలనుకున్నాడు కాబట్టి బయటికి తీసుకొచ్చి అతన్ని ఆదరించినట్టు నటించి, లేదా అతనికి డబ్బులు ఇచ్చి అతను వెల్ సెటిల్డ్ చేసి అతన్ని చూసుకోవాలి కదా. మరి అట్లాంటి వ్యక్తి జైల్లోనే ఉండాలని జగన్ కోరుకుంటున్నాడు. అతనికి శిక్ష పడాలని జగన్ కోరుకుంటున్నాడు. అతనికి శిక్ష పడకూడదని వీళ్ళు కోరుకుంటున్నారు. మరి ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఎవరు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు? ఆలోచించాల్సిన సందర్భం.